వాట్సాప్ గైస్, నేను మీ సాయితేజ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితేజ్ కెరీర్ అకాడమీ. గైస్ ఈ రోజు అయితే మన వీడియోలో జిఎఫ్టీకే ఆల్ క్లోజింగ్ ర్యాంక్స్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా మందికి అయితే ఎన్ఐటీస్లో కానివ్వండి, ఐఐటీస్లో కానివ్వండి, ట్రిపుల్ ఐటీస్లో కూడా సీట్ అనేది రాకపోవడం జరిగింది. ఎందుకంటే మీ ర్యాంక్స్ కొన్ని వేలల్లో ఉండడం జరిగింది, కొన్ని లక్షల్లో కూడా ఉండడం జరిగింది. సో దానివల్ల మీకైతే చాలా మందికి అయితే సీట్స్ రాలేదు. సో ఈ జిఎఫ్టీఎస్లో అయితే చాలా మందికి అయితే సీట్స్ వస్తాయి. మీ ర్యాంక్స్ కొన్ని వేలల్లో ఉన్నా కూడా మీకు అయితే సీట్ రావడం అయితే జరుగుతుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎటు సెట్ అయితే కంప్లీట్గా చూడండి. అండ్ మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా ఎటువంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ జిఎఫ్టీఐ గురించి మాట్లాడుకుంటే, అండ్ గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇందులో ఏంటంటే ఏఐ అంటే ఆల్ ఇండియా ర్యాంక్, అండ్ జోసా కౌన్సిలింగ్ వచ్చేసి మాత్రం మీకు కేటగిరీ ర్యాంక్. అది ఓపెనా, ఓబీసీయా, ఎస్టీయా, ఎస్టీయా, అది కేటగిరీ ర్యాంక్. అండ్ సీసాప్ వచ్చేసి మాత్రం మీ సిఆర్ఎల్ ర్యాంక్, అంటే మీ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది అర్థం. సో మీరైతే అది చూసుకోండి. నేనైతే అన్ని కేటగిరీస్ అయితే చెప్పాను, కొన్ని కేటగిరీస్ చెప్తాను, ఇందులో మీరే చూసుకోండి. అండ్ ఇందులో ఏంటంటే క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి మాత్రం ఏ జిఎఫ్టీఐలో ఆ లీస్ట్ బ్రాంచ్, అది బయోటెక్నాలజీ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, ఏదైతే లీస్ట్ బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్. సో మీకు ఈ ర్యాంక్ వస్తే మాత్రం మీకు ఈ కాలేజ్లో ఏదో ఒక బ్రాంచ్లో సీట్ వస్తుంది అనేది మాత్రం మీకు అయితే ఒక క్లారిటీ అయితే ఉండడం జరిగింది. సో మీరైతే చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి మాత్రం మీకు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నయా రాయ్పూర్, ఛత్తీస్గఢ్లో ఉండడం జరిగింది. అండ్ ఇందులో మీకు సీట్ రావాలంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అరౌండ్ 28,397 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి వచ్చేసి మాత్రం 11,205 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సీసెప్కి వచ్చేసి మాత్రం మీకు 45,496 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి మాత్రం 8,044 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసెప్కి వచ్చేసి మాత్రం 1,61,726 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. నెక్స్ట్ ఎస్టీకి వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 3,437 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసెప్కి వచ్చేసి మాత్రం 2,39,587 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం మీకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఇది ఢిల్లీలో ఉండడం జరిగింది. ఈ కాలేజ్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, అంతా అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో వచ్చేసి మాత్రం మీకు ఓపెన్ కేటగిరీలో సీట్ రావాలంటే జోసా కౌన్సిలింగ్లో అరౌండ్ 28,097 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం మీకు 32,739 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి మాత్రం 5,630 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ 40,768 ర్యాంక్ అయితే వచ్చినా సరిపోతుంది సీసాప్ వచ్చేసి మాత్రం. ఇందులో మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం మీకు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భువనేశ్వర్, అండ్ ఇది ఒడిస్సాలో ఉండడం అయితే జరిగింది. అండ్ ఇందులో వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 37,294 ర్యాంక్ వచ్చినా మీకు సరిపోతుంది జోసా కౌన్సిలింగ్లో. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 51,000 రావాల్సి ఉంటుంది. అండ్ ఓబీసీకి వచ్చేసి మాత్రం 13,831 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 63,000 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ మిగిలిన మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఈ చండీగఢ్లో ఉండడం జరిగింది. అండ్ ఇందులో వచ్చేసి మాత్రం హోమ్ స్టేట్ వాళ్ళకి ఓపెన్ కేటగిరీ వచ్చేసి మాత్రం మీకు 85,547 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్ వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 7 lakh అయితే ఏవో ఉంది. సో మీరైతే చూసుకోండి. అండ్ అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి మాత్రం మీకు 49,486 అయితే ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం మీకు 65,000 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అయితే మీరు చూసుకోండి. నెక్స్ట్ జేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీ, అండ్ ఈ కాలేజ్ అయితే ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. అండ్ ఇందులో మీకు సీట్ రావాలంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అరౌండ్ 48,126 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 69,755 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఓబీసీకి వచ్చేసి మాత్రం మీకు 17,165 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్ వచ్చేసి మాత్రం అరౌండ్ 82,000 ర్యాంక్ అయితే మీకు అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మాత్రం మీకు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెస్రా, అండ్ ఇది జార్ఖండ్లో ఉండడం అయితే జరిగింది. అండ్ ఇందులో వచ్చేసి మాత్రం మీకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 50,293 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం అరౌండ్ 71,000 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మాత్రం అదర్ స్టేట్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి మాత్రం 8,538 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం అరౌండ్ 78,000 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ మిగిలిన మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మాత్రం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్, అండ్ ఇదైతే గుజరాత్లో ఉండడం జరిగింది. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి మాత్రం మీకు ఓపెన్ కేటగిరీలో 51,330 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది.
అండ్ మనకు సీసాప్కి వచ్చేసి మాత్రం 78,000 ర్యాంక్ వచ్చినా సరిపోతుంది. అండ్ ఓబీసీకి వచ్చేసి మాత్రం 16,996 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం అరౌండ్ 90,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరౌండ్ 3 lakh వచ్చినా కూడా మీకు అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది మహారాష్ట్రలో ఉండడం జరిగింది. అండ్ ఇందులో వచ్చేసి మాత్రం మీకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 49,169 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం మీకు 79,000 వచ్చినా సరిపోతుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 17,000 కేటగిరీ ర్యాంక్, అలాగే 1 lakh అయితే సీసాప్ ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ ఆల్ ఇన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అరౌండ్ 3 lakh 2 lakh వచ్చిన అయితే మీకు అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మాత్రం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫౌండరీ అండ్ ఫారెన్ టెక్నాలజీ, అండ్ ఇదైతే జార్ఖండ్లో ఉండడం అయితే జరిగింది. అండ్ ఇందులో వచ్చేసి మాత్రం మీకు ఓబీసీ వాళ్ళకి అరౌండ్ 20,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 1,31,000 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 10,000 ర్యాంక్ వచ్చినా సరిపోతుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 1,54,000 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ మిగిలిన మీరు చూసుకోండి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మాత్రం నార్త్ ఈస్టర్న్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉండడం జరిగింది. అండ్ ఇందులో మీకు సీట్ రావాలంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అరౌండ్ 64,236 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 97,000 ర్యాంక్ అయితే మీకు సరిపోతుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మాత్రం అరౌండ్ 90,386 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 95,708 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఎస్టీకి వచ్చేసి మాత్రం అరౌండ్ 2,912 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది జోసెఫ్ కౌన్సిలింగ్లో. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 3,38,124 ర్యాంక్ వచ్చిన అయితే మీకు ఈ కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది. సో అరౌండ్ 3 lakh అబోవ్ వచ్చిన వాళ్ళకు కూడా అయితే ఈ కాలేజ్లో అయితే మీకు అయితే సీట్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉండడం జరుగుతుంది. సో మీరైతే కంప్లీట్గా చూసేయండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం మీకు పాండిచేరి ఇంజనీరింగ్ కాలేజ్, అండ్ ఇదే పీఈసీ అంటారు. ఈ కాలేజ్ అయితే చాలా ఫేమస్ గైస్, చాలా మంది అయితే ఈ కాలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. చాలా బాగుంటుంది ఈ కాలేజ్, మీరు కూడా ఒకసారి చూడండి. అండ్ ఇందులో వచ్చేసి మాత్రం మీకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 49,664 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది అదర్ స్టేట్ వాళ్ళకి. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 99,549 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఇందులో ఓపెన్ కేటగిరీ హోమ్ స్టేట్కి వచ్చేసి మాత్రం 22,93,242 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం అరౌండ్ 9 lakh వచ్చిన అయితే మీకు సరిపోతుంది. సో ఈ కాలేజ్లో ఈజీగా సీట్ వచ్చేస్తుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మాత్రం 19,100 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 1,34,535 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ మిగిలిన మీరు చూసుకోండి. అండ్ ఎస్టీ వాళ్ళకైతే అరౌండ్ 4 lakh అబోవ్ ఉంది. 4 lakh అబోవ్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది. సో ఈ కాలేజ్ని అయితే మిస్ కాకండి గైస్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మాత్రం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఇదైతే తమిళనాడులో ఉండడం జరిగింది. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 20 ఓపెన్ కేటగిరీకి వచ్చేసి మాత్రం 63,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 99,949 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఓబీసీకి వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 21,000 అయితే కేటగిరీ ర్యాంక్ రావాలి. సీసాప్కి వచ్చేసి మాత్రం 1,39,000 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ కూడా కాలేజ్ చాలా బాగుంటుంది. అండ్ ఇందులో వచ్చేసి మాత్రం మీకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకు అరౌండ్ 58,000 అయితే జోసెఫ్ కౌన్సిలింగ్లో రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 1,17,629 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 90,617 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 1,55,899 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 3,57,000 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి మాత్రం 2,43,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మాత్రం హెచ్ఎన్బి గర్హల్ యూనివర్సిటీ శ్రీనగర్, ఇదైతే ఉత్తరాఖండ్లో ఉండడం జరిగింది. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి మాత్రం మీకు ఓపెన్ కేటగిరీలో అరౌండ్ 61,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది జోసెఫ్ కౌన్సిలింగ్లో. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 1,30,000 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 20,000 కేటగిరీ ర్యాంక్ వచ్చినా మీకు సరిపోతుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 1,66,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 4 lakh ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. ఎస్సీ వాళ్ళకి మీకు 2,89,000 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మాత్రం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రైజర్ అండ్ మేనేజ్మెంట్, ఈ కాలేజ్ కూడా చాలా బాగుంది చూడడానికి అయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. అండ్ ఇందులో వచ్చేసి మాత్రం మీకు ఓబీసీ వాళ్ళకి సీట్ రావాలంటే కేటగిరీ ర్యాంక్ అరౌండ్ 21,000 రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 2,15,891 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సో 2,15,891 ర్యాంకు ఇదైతే చాలా మంచి అవకాశం గైస్. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మాత్రం 6,06,852 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్ రౌండ్కి వచ్చేసి మాత్రం అరౌండ్ 4,38,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది. సో మీరైతే ఇలాంటి కాలేజీలు మిస్ కాకండి, చాలా బాగుంటాయి. అండ్ ప్యాకేజెస్ కానివ్వండి,
ప్రతి ఒక్కరైతే చాలా బాగుంటాయి, మీరైతే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మాత్రం సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇదైతే అస్సాంలో ఉండడం జరిగింది. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి మాత్రం మీకు ఓపెన్ కేటగిరీలో అయితే అరౌండ్ 64,721 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ మీకు సీసాప్కి వచ్చేసి మాత్రం 1,38,000 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి మాత్రం 11,317 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్లో మీకు అరౌండ్ 2,35,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మాత్రం 21,000 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 1,69,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మాత్రం మిజోరాం యూనివర్సిటీ వచ్చేసి మాత్రం మీకు ఈజీగా ఈ కాలేజ్లో అయితే సీట్ రావడం జరుగుతుంది. అండ్ ఓపెన్ కేటగిరీకి వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 64,000 ర్యాంక్ వచ్చినా సరిపోతుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 1,69,000 ర్యాంక్ వచ్చినా అయితే మీకు సరిపోతుంది. అండ్ ఎస్సీ కేటగిరీకి వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 2,75,000 ర్యాంక్ వచ్చినా సరిపోతుంది. అండ్ ఎస్టీ కేటగిరీకి వచ్చేసి మాత్రం 4,18,000 ర్యాంక్ వచ్చిన అయితే మీకు కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది. అదైతే మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మాత్రం అస్సాం యూనివర్సిటీ. ఈ అస్సాం యూనివర్సిటీలో అయితే ఆ ప్లేసెస్ కానివ్వండి, మిగిలిన అయితే చాలా బాగుంటాయి. అండ్ లొకేషన్స్ కానివ్వండి, ఒక మంచి మౌంటైన్స్ ప్లేస్లో ఒక యూనివర్సిటీ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ యూనివర్సిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇందులో వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ ఓపెన్ కేటగిరీలో అదర్ స్టేట్ వాళ్ళకి 65,000 ర్యాంక్ వచ్చినా మీకు సరిపోతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే పట్టించుకోకండి, ఎందుకంటే అది కామన్ కాబట్టి. అండ్ మీకు ఇందులో జోసా కౌన్సిలింగ్లో సీట్ రావాలంటే అరౌండ్ 65,371 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 1,75,983 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి మాత్రం మీకు 11,172 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం మీకు 2 lakh ర్యాంక్ వరకు వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ ఓబీసీ వాళ్ళకు హోమ్ స్టేట్కి వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 2 lakh ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి మాత్రం 2,77,000 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మాత్రం 4 lakh ర్యాంక్ వచ్చిన మీకైతే సరిపోతుంది. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మాత్రం గురుకుల కంగరి విశ్వవిద్యాలయం, అది ఇది కూడా ఉత్తరాఖండ్లో ఉండడం జరిగింది. అండ్ ఇందులో మీకు సీట్ రావాలంటే ఓపెన్ కేటగిరీలో అరౌండ్ 65,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 1,78,000 ర్యాంక్ వచ్చిన మీకు సరిపోతుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 1,19,000 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మాత్రం 4,22,000 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. సో మీరైతే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మాత్రం శ్రీమాత విష్ణోదేవి యూనివర్సిటీ. అండ్ ఇందులో మాత్రం ఎక్కువ ఏం లేవు, ఓన్లీ ఓపెన్ కేటగిరీ ఉంది. సో ఇందులో ఓపెన్ కేటగిరీలో మాత్రమే సీట్స్ ఇస్తారు, రిజర్వేషన్ అయితే ఏమి ఉండదు. సో ఓపెన్ కేటగిరీలో మీకు రావాలంటే అరౌండ్ 66,000 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం 1,94,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మాత్రం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పెట్ టెక్నాలజీ. ఇందులో వచ్చేసి మాత్రం మీకు ఇది కూడా ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. ఇందులో వచ్చేసి మాత్రం మీకు ఓబీసీ వాళ్ళకైతే 2,33,000 ర్యాంక్ వచ్చినా సరిపోతుంది. అండ్ ఓపెన్ కేటగిరీలో 2 lakh ర్యాంక్ వచ్చినా మీకు సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మాత్రం 2,15,000 ర్యాంక్ వచ్చినా సరిపోతుంది. అండ్ ఎస్టీ వాళ్ళకి 3 lakh వచ్చినా సరిపోతుంది. అండ్ ఎస్టీ వాళ్ళకి 4 lakh ర్యాంక్ వచ్చినా అయితే మీకు సరిపోతుంది. సో మీకైతే ఏ డౌట్ లేదు, ఈజీగా వచ్చేస్తుంది మీకు ఈ సీటు. అరౌండ్ 60% వచ్చినా కూడా మీకు ఇలాంటి కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మాత్రం సెయింట్ లాంగ్నోల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ ఇందులో మీకు సీట్ రావాలంటే ఎస్సీ ఓపెన్ కేటగిరీలో 2 lakh ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్లో మాత్రం 2,35,000 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మాత్రం 2,28,000 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి 3 lakh అండ్ ఎస్టీ వాళ్ళకి 4,30,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం మీకు గణికాంత్ చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజీలో మీకు సీట్ రావాలంటే అరౌండ్ ఓపెన్ కేటగిరీలో 4,52,097 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం 6,41,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. ఇది హోమ్ స్టేట్ వాళ్ళకి, వెస్ట్ బెంగాల్ వాళ్ళకి. అండ్ అదర్ స్టేట్కి వచ్చేసి మాత్రం మీకు 68,567 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 2,23,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఓబీసీకి వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 2,40,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ వచ్చేసి మాత్రం 32 lakh అయితే 3,20,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఎస్టీకి వచ్చేసి మాత్రం మీకు 4,35,000 ర్యాంక్ ఇచ్చిన అయితే మీకు సరిపోతుంది. ఇదైతే మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సెన్స్పూర్ యూనివర్సిటీ. అండ్ ఈ కాలేజ్లో మీకు రావాలంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అరౌండ్ 2,18,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. జోసా కౌన్సిలింగ్ మీరు చూసుకోండి కేటగిరీ ర్యాంక్స్. అండ్ ఓబీసీకి వచ్చేసి మాత్రం 2,48,000 ర్యాంక్స్ మీకు సరిపోతుంది. ఎస్సీకి వచ్చేసి మాత్రం 2,67,000 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అండ్ ఎస్టీకి వచ్చేసి మాత్రం 3 lakh ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురు ఘాసిడ్స్ విశ్వవిద్యాలయం, ఏ సెంట్రల్ యూనివర్సిటీ అని కూడా అంటారు. అండ్ గసిదాస్.
అండ్ ఇందులో వచ్చేసి మాత్రం మీకు జోసా కౌన్సిలింగ్లో అరౌండ్ 67,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 2,20,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఓబీసీకి వచ్చేసి మాత్రం 2,41,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఎస్టీకి వచ్చేసి మాత్రం 4 lakh ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియో అయితే 15 minutes అయింది, ఇంకా కొంచెం ఉంటుంది లెంత్, ఇంకా చాలా కాలేజెస్ అయితే లాస్ట్ కాలేజ్ ఇదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ ఓపెన్ కేటగిరీలో 16,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 17,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి మాత్రం 3,262 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 23,000 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అండ్ ఓబీసీకి వచ్చేసి మాత్రం 6,468 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 33,757 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సో గైస్, ఇవి మన జిఎఫ్టిఐస్. అండ్ మీకైతే వీడియో మీద ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి. అండ్ మీ జేఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారా ఈ కాలేజెస్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఈ కాలేజెస్లో. ఈ కాలేజెస్ కూడా బాగానే ఉంటాయి, చాలా బాగుంటాయి. అంటే ఎన్ఐటీస్, IIITs తర్వాత ఈ కాలేజెస్ బెస్ట్ అని అంటారు. సో మీరైతే చూసుకోండి. అండ్ మీకు నచ్చిన బ్రాంచ్లోనే జాయిన్ అవ్వండి. ఈ కాలేజ్లో నేను తక్కువ బ్రాంచ్ వచ్చినా కూడా నేను జాయిన్ అయిపోతా అనే కాన్సెప్ట్ అయితే పెట్టుకోకండి. మీకు నచ్చిన బ్రాంచ్ వస్తేనే మీరైతే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో గైస్, అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, దిస్ ఇస్ యువర్ సాయితేజ్ షైనింగ్ అప్. బాయ్.